హరే కృష్ణ ఆత్మీయ ప్రేక్షకులకు చాలా మందికి ఒక డౌట్ ఉంది. అదేంటంటే షుగర్ పేషెంట్స్ కొబ్బరి నూనె వాడొచ్చా? కొంతమంది ఏమంటారంటే కొబ్బరి నూనె వల్ల షుగర్ తగ్గుతుందా? ఈ రెండు కొంచెం మిస్కాన్సెప్షన్స్ అంటే అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా కొబ్బరి నూనె చాలా తీయగా ఉంటుంది, బాగా స్వీట్ ఎండ్గా ఉంటుంది అనమాట. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కొబ్బరి నూనె వాడడం వల్ల డయాబెటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక సమస్య ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే. సో ఇక్కడ మనం కొన్ని రకాల డైట్స్ ఈ మధ్యలో మనకు తెలుసు కదా, చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి కీటో డైట్స్ అని చెప్పి. సో కొబ్బరి నూనె వల్ల అని కాకుండా నాట్ ఓన్లీ కొబ్బరి నూనె, ఎనీ ఫ్యాట్స్. సో ఎనీ ఫ్యాట్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా జీరో చేస్తూ ప్రోటీన్ ఒక 30%, 40% వరకు నూనె అంటే ఫ్యాట్ తీసుకొని మిగతా ఆ 30% ఏదైనా ఫైబర్ ఐటమ్స్ కనుక తీసుకుంటే పూర్తిగా కీటోన్స్ బాడీలో డెవలప్ అయ్యి పూర్తిగా డయాబెటీస్ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇక్కడ డయాబెటీస్ అనేది ఒక గమ్మత్తైనటువంటి ఒక లక్షణం అనమాట. అంటే డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకు ఆ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ ఆ ఇన్సులిన్ ఏదైతే సెల్ వరకు పోకుండా అప్పుడు ఏం జరుగుతుందంటే మనం వేసినటువంటి టాబ్లెట్స్ ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి, కాకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను ఏమి చేయలేవు అనమాట. సో ఈ అల్లోపతిలో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. సో అందరు ఏం చేస్తారంటే ఇటు టాబ్లెట్ యొక్క డోస్ పెంచుకోవడము, లేకపోతే ఇంకా డోసేజ్ రకరకాల కాంబినేషన్స్ యొక్క డోసేజ్ పెంచడం చేస్తారు. కానీ యాక్చువల్గా మనం ఒక చిన్న టెక్నిక్ మిస్ అవుతున్నాం. ఏంటంటే డయాబెటీస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు అనమాట. సో చాలా మందికి ఈ విషయం తెలియక కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, తెల్లారి లేవగానే తెల్ల అన్నం తీసుకోవడం, లేకుంటే అన్నం తీసుకోవడం, బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాం, ఇట్లా వాళ్ళు హాయిగా అనుకుంటారు అనమాట. బ్రౌన్ రైస్ లో కొంచెం మాత్రమే ఫైబర్ ఉంటుంది, మిగతాదంతా పిండి పదార్థం. కాబట్టి మాక్సిమం రైస్ మానేసి, గోధుమలు మానేసి, మరియు ఇంకా చెప్పాలంటే మైదా పిండి మానేసి పూర్తిగా తక్కువ పిండి పదార్థం ఉన్నటువంటి ఆహార ధాన్యాలకు వెళ్తూ సో కొబ్బరి నూనె వంట నూనెలోగా వాడడం వల్ల వచ్చే నష్టం లేదు. ఇది ఒక రకం. లేదు మనం కీటో డైట్ ఒక 10 నుంచి 20 రోజులు ఇంకా చెప్పాలంటే మన ఓపిక కనుక ఉంటే మనము ఓన్లీ కొబ్బరి నూనెతో పాటు మీగడ కావచ్చు, లేకపోతే వెన్న, నెయ్యి, మరి కొబ్బరి నూనె పూర్తిగా ఓన్లీ ఒక 100 grams తీసుకుంటూ ఓన్లీ కూరగాయలు, అన్ని రకాల ఉడికించినటువంటి కూరగాయలు, కొంచెం బలానికి పిడికెడ్ నట్స్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే కొద్ది రోజులలో డయాబెటీస్ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటీస్ రివర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లోగా కార్బోహైడ్రేట్స్ మనం యాడ్ చేయొచ్చు. అయితే కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ప్రాబ్లము, మనం కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్ తెల్లన్నం కాకుండా మనము ముఖ్యంగా క్వినోవా దొరుకుతుంది. అది దాంట్లో బాగా ఫైబర్ ఉంటుంది, పిండి తక్కువ ఉంటుంది అనమాట. మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం. ఇటు క్వినోవా కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే అండుకొర్రలు బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, 13-14% వరకు అందులో ఫైబర్ ఉంటుంది. సో ఆకలి తక్కువ వేస్తుంది, పిండి తక్కువ అందుతుంది, కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. ఇంకా అట్లా కూడా కుదరకపోతే మిల్లెట్స్లో కూడా అరగడం ఇష్టం, అరగట్లేదు, ఓపిక లేదు, ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంది అన్నప్పుడు చలికాలము మరి వర్షాకాలం అయితే సజ్జలు చాలా బాగా పనిచేస్తాయి. సజ్జలు ఇష్టం లేకపోతే రాగులు, ఇంకా కుదరకపోతే జొన్న, ఇక లాస్ట్కు జొన్న వరకు ఆపేయాలి. సో ఇవి పిండి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి, ఎక్కువ కూరలు తీసుకోవాలి. మామూలుగా కూరగాయలు కొంచెం కారం తక్కువ వేసుకొని, ఉప్పు తక్కువ వేసుకొని, కూర యొక్క ఏదైనా అది ఆకుకూర కావచ్చు, కాయగూరలు కావచ్చు, అది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే పొట్టలోకి బాగా వాటర్ కంటెంట్ పోతుంది, మరియు ఫైబర్ పెరుగుతుంది, మరియు ఇంకా ప్రోటీన్ వస్తుంది. సో ప్రోటీన్ మనకు తెలుసు, ప్రోటీన్ రాజ్మా కావచ్చు, లేకపోతే చిక్కుళ్ళు కావచ్చు, సోయా చిక్కుళ్ళు కావచ్చు, పప్పులు కావచ్చు. సో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మిగతాది ఎక్కువగా ఆయిల్, అరుగుదల ఉన్న వాళ్ళు ఆయిల్ అంటే మళ్ళీ కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనెతో వంట చేసుకోవచ్చు, కొబ్బరి నూనె పైన సీజనింగ్ చేసుకోవచ్చు. ఇలా ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. సో HbA1c ఎంత ఉంది, ఏ డైట్ వాడుతున్నారు, లేకపోతే ఎలాంటి అల్లోపతికి సంబంధించినటువంటి మందులు వాడుతున్నారు. అసలు ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళు ఎంత తగ్గించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఊరికైనా టాబ్లెట్ వేసుకొని రోజు పొద్దున సాయంత్రం తిరగడం, టాబ్లెట్ వేసుకోవడం, చెక్ చేయడం, టాబ్లెట్ వేసుకోవడం, దీనివల్ల మీకు తెలుసు చాలా రకాల లాంగ్ లాస్టింగ్ వాడేటువంటి వాటన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇలా కొబ్బరి నూనెతో
వంట చేసుకోవచ్చు, కొబ్బరి నూనె తీసుకోవచ్చు. కానీ ఒక్కటేంటంటే కండిషన్ ఏంటంటే లో కార్బ్ అంటే హై ప్రోటీన్ డైట్కి వెళ్ళిపోవాలి. ఇది మనము కొబ్బరి నూనెకు సంబంధించినటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నూనె గురించి ఇంకొకటి ఒక ప్రాబ్లం ఉంది. గానుగా ఆడించే వాళ్ళు లేదా అక్కడ మర తిరగడానికి డైరెక్ట్ కొబ్బరిలో ఎండిన వేస్తారు కాబట్టి అది జామ్ అవుతుంది అనమాట. అయితే అప్పుడు జామ్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం నీళ్లు చల్లుతారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే షుగర్ సిరప్ చల్లుతారు, ఎందుకంటే కొబ్బరి నూనెకు టేస్ట్ రావడానికి. ఇది ఒక సమస్య ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే గానుగా ఆడించుకునేటప్పుడు డయాబెటిక్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు స్వంతంగా దగ్గరుండి ఆ షుగర్ నీళ్లు చల్లకుండా ఉండే గానుగ దగ్గరికి వెళ్ళి మనం దగ్గరుండి పట్టించుకుంటే అందులో షుగర్ రాదు కాబట్టి అది ఇంకా శ్రేష్టం. హరే కృష్ణ.